రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు మంచి ప్రవర్తనతో మెలగాలని, నేరాలకు పాల్పడితే వారికి కఠిన శిక్షలు తప్పవని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ హెచ్చరించారు. పట్టణ 3 టౌన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని 30 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. 3 టౌన్ సిఐఎస్ఐ సాంబశివరావు సిబ్బంది శుక్రవారం రాత్రి వారందరినీ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ఎదుట బైండ్ ఓవర్ చేయించారు. రౌడీ షీటర్లు పాల్పడిన నేరాల ప్రకారం 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పూచీకత్తు విధించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ రౌడీ షీట్ కలిగి ఉన్నవారు సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పారు. వారిపై నిఘా ఉంటుందని, ఎల్లప్పుడూ ఎలాంటి నేరాలకు పాల్పడినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచి వ్యక్తులకు సమాజంలో జీవిస్తుంటే వారిపై షీట్ను తొలగించే అవకాశం ఉంటుందని చెప్పారు. అన్ని కొట్టేసారంటాడు. 2022లో ఉన్న కేసు ఏంటి? 2023లో ఏం లేదు. 24లో 25లో ఏం లేవు ఇప్పుడు దాకా. ఎన్డీపీఎస్లో కూడా ఉన్నాడు. కనిపిస్తూ ఉంటుంది. ఎన్నాడు ఉన్నావు జైల్లో? మొత్తం మీద 4 కేసులు 5 కేసులు ఎన్నాడు ఉన్నావు? లేవు. చదువుకున్నావా? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చదువుకున్న వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. ఎవరు ఏమేమి జరిగారు? నువ్వేం జరిగావు అంటే కేసులో ఉన్నట్టు చెప్తారంటే నువ్వేం ఇన్వాల్వ్ కాకుండానే కేసులోకి వచ్చావా? బీటెక్ చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఆ మాత్రం తెలియదా నీకు? వాళ్ళు దేనికి పిలుస్తున్నారో, దేనికి వెళ్తున్నావో? బీటెక్ చదువుకున్నావు కదా, దేనికి పిలుస్తున్నారు? పోనీ అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు ఎందుకున్నావు? ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎందుకున్నావు? జరిగిన తర్వాత ఎందుకున్నావు? మరి పోలీసు కోఆపరేట్ చేసావా? ఇది జరిగింది, తప్పు జరుగుతోందని చదువుకున్న వాడిగా చదువుకోని వాడిని గైడ్ చేయాలి కదా నువ్వు. అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని చెబుతున్నావు, కానీ నువ్వే పక్కా ప్లాన్ వేసావని దీంట్లో రికార్డులో. ప్లాన్ వేసిన దాంట్లో నువ్వు కూడా ఉన్నావు కదా, ఉన్నావు లేదా? ప్లాన్ వేసావా లేదా? మరి ఏమి తెలియనట్టు చెప్తానండి? ఏమి తెలియనట్టు ఊరినట్టు వెళ్తుంటే ఇక్కడ నిలబెట్టారు నన్ను అన్నట్టు చెప్తానండి. మొత్తం ప్లాన్. చిన్నపిల్లల్ని ఏడిపించిన కేసులో ఉన్నారు, దొంగతనం కేసుల్లో ఉన్నారు, అవునా? ఇంకా రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసే కేసుల్లో ఉన్నారు, గంజాయి కేసుల్లో ఉన్నారు. ఇవన్నీ సంఘ వ్యతిరేక కార్యక్రమాలే. మీరు చేసే ప్రతిదీ సంఘ వ్యతిరేక కార్యక్రమమే. అర్థమైందా? ప్లాన్లు వేసి మర్డర్ చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, అవునా కదా? 2004లో కేసు అయింది. ఎన్నేళ్ళైంది ఇప్పటికి? 21 ఏళ్ల తర్వాత కూడా వచ్చి నిలబడ్డావా లేదా? 2004 కేసు. ఏమేమి చేస్తున్నారో చూసి కేసులను బట్టి నేను 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు షూరిటీ బాండ్ నా ముందు మీరు సంతకం పెట్టి బైండ్ ఓవర్ అవుతారు. అర్థమైందా? ఇది ఈ రోజు నుంచి సంవత్సరం పాటు మీ మీద నిఘా ఉంటుంది. చిన్న తప్పు పనిలో ఇరుక్కున్న చిన్న తప్పు పని, దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఆ తప్పు చేయకుండా ఉండాలని, అంతే తప్ప మీ దగ్గర ఏదో డబ్బులు వసూలు చేయాలని కాదు, మిమ్మల్ని జైలుకు పంపించాలని కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి 3 టౌన్ పరిధిలో మన 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు 30 మంది రౌడీ షీటర్లని నా ముందు బైండ్ ఓవర్ చేశారు. ప్రతి ఒక్క కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా అనాగరికంగా, అంటే ప్లాన్ చేసి మర్డర్ చేయటం, రేషన్ బియ్యం రవాణా చేయడం, దొంగ రవాణా, పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం, ఒకటి కాదు గంజాయి పెడలింగ్ చేయడం. ప్రతి కేసు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే, ఎంతమంది ఈ రౌడీ షీటర్లు తెనాల్లో ఉన్నారంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది. 4 స్టేషన్ల పరిధిలోనూ ఇప్పటికి సుమారు 671 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ చేశాం సంవత్సరం పాటు. మరి ముఖ్యంగా మనకి తెనాలికి 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు వచ్చిన తర్వాత ప్రతి కేసుని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టి ఎక్కడా తప్పు జరగకుండా
తప్పు చేసిన వాడి మీద నిఘా పెట్టి ప్రత్యేకంగా నా ముందు బైండ్ ఓవర్కి ఇప్పటికే సుమారు 60-70 మంది దాకా నా దగ్గర బైండ్ ఓవర్ చేశారు. మొన్న ఈ మధ్య కూడా 30 మందిని చేశారు. ఈరోజు 30 మందిని రెగ్యులర్గా ఇట్లా మాసివ్గా కాకుండా రెగ్యులర్గా డైలీ 2, 3, 5 నా దగ్గరికి బైండ్ ఓవర్ పెడతానన్నారు. మా సిఐ గారిని చూస్తుంటే ఒక్కోసారి నాకు బాగా మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంటే వ్యవస్థ గాడి తప్పకుండా ఉండడంలో పోలీస్ పాత్ర అని కనుక మనం పరిశీలిస్తే సిఐ గారు మంచి హ్యుమానిటేరియన్, మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మన తెనాలి పరిధిలో పనిచేయడం గొప్ప విషయం అని చెప్పాలి. తెనాలి ప్రజల అదృష్టం కూడా. అల్టిమేట్గా మా పోలీసు కానివ్వండి, మేము కానివ్వండి, మా లక్ష్యం ఏంటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కల్పించడం మా లక్ష్యం. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించే విధంగా కృషి చేయడమే మా పని. వీళ్ళందరినీ ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి ఏం చెప్పామంటే తప్పు పని చేయకండి. ఇప్పుడు దాకా గతంలో ఏదో జరిగింది, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీజం యాక్సెప్ట్ చేయం, ఇందులో అనుమానం ఏం లేదు. ఎవరైనా కాదు కూడదు ఇలాగే ఉంటాం మా పద్ధతి మార్చుకోమంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ చట్టం పెట్టి ఎవరిని ఎక్కడికి పంపించాలి, లోపలికి లోకల్ జైలుకి పంపించాలా లేకపోతే పీటీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలుకి పంపించాలా అనేది కూడా ఉన్నతాధికారులు నోటీసులో పెట్టి ఖచ్చితంగా రౌడీజాన్ని మాత్రం అరికడతాం, ఇందులో అనుమానం ఏం లేదు. దీనిలో ముఖ్యంగా పోలీస్ పాత్ర ఎంతైనా ప్రశంసనీయమైన విషయం. మరి సిఐ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సందర్భంలో. ఈ ఉన్న కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తాం. ఇంకా ఎవరెవరు ఎక్కడున్నారో వీళ్ళ మీద వాచ్ కొనసాగుతుంది. రెగ్యులర్గా పోలీస్ స్టేషన్లో వీళ్ళని సంతకాలు పెట్టించడం, వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా కనుక చూస్తే తెనాల్లో ప్రశాంత వాతావరణం మాత్రం నెలకొంటుందని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సిఐ గారు, ఇంతమందిని తీసుకొచ్చినందుకు. ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేద్దాం, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేద్దాం. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా పోలీస్ వారితో సిఐ గారితో కలిసి వీళ్ళందరి ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అట్లాగే పిల్లలు వాళ్ళందరితో కూడా మాట్లాడి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ వీళ్ళందరి యాక్టివిటీస్ని కొంతమంది ఇళ్ళకి కూడా పోయి నైబర్స్ని కూడా ఎగ్జామ్ చేసి అందరినీ కూడా వాళ్ళ నేరం చేసినటువంటి విధానం, వాళ్ళ మీద ఎన్ని గ్రూప్ ఏం చేస్తూ ఉన్నారు, లేదా వీళ్ళు ఇంకెవరినైనా అటాక్ చేయడానికి లేదా ఇంకా కొంతమంది ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది కూడా మా డబ్ల్యూపీఓస్ ద్వారా, అదేవిధంగా వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కూలంకుషంగా స్టడీ చేసిన తర్వాత కొంతమందిని బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉండటంతో రీసెంట్గా ఒక 30 మెంబర్స్ని గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర, గోపాలకృష్ణ సార్ గారి దగ్గర హాజరుపెట్టి వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొంతమందిని స్టడీ చేసి వీళ్ళందరూ బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉండటంతో వాళ్ళు కూడా ఈరోజు సార్ దగ్గర హాజరుపెట్టి సార్ ద్వారా కూడా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మంచిగా ఉంటే మంచి, లేదంటే జైలుకి కూడా పంపిస్తానని 107 కింద బైండ్ ఓవర్ చేసిన తర్వాత 110 కింద బైండ్ ఓవర్ చేసిన తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఎవరన్నా తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. గతంలో ఒక వ్యక్తిని జైలుకు పంపించినటువంటి, అంటే బైండ్ ఓవర్ వైలేట్ చేసినటువంటి వ్యక్తిని జైలుకు కూడా పంపినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి సార్ మీద మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళకు ఉన్నటువంటి తెనాల్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలుచుకుంటారు, అందరు కలిసి అటాక్ చేస్తారు, అందరూ కూడా మర్డర్ కేసులో ముద్దాయిలు అవుతున్నటువంటి నేర చరిత్ర మేము స్టడీ చేసిన దాంట్లో ఉంది. కాబట్టి వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది యూత్ ఉన్నారు, కొద్దిగా చెడు నడత కలిగి తల్లిదండ్రుల సంరక్షణలో లేనటువంటి యూత్ చాలామంది ఉన్నారు. కొంతమంది గాంజాయికి అడిక్ట్ అయ్యి గతంలో క్రిమినల్ కేసులో ముద్దాయిలుగా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా పిలిచి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి